అనగనగా పురాణాల ప్రకారం అలనాడు దేవతల సైన్యాధ్యక్షుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవతలు మునుల బాధలు పోగొట్టేందుకు సూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో పోరాడతాడు. బోయకుల రాజులతో చేసిన పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడట. కనుకనే ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అనే పేరొచ్చిందట. అలాగే తణిగ అనే తమిళ పదానికి తెలుగులో మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం. భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుకే ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరు వచ్చిందంటారు. త్రేతాయుగానికి సంబంధించిన మరో కథనం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారానంతరం రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. అనంతరం ఈశ్వరుడి ఆనతి మేరకు తదుపరి శ్రీరాముడు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించిన తర్వాతే శ్రీరాముడికి పూర్తి మనశ్శాంతి కలిగిందట. అంత ప్రభావవంతమైనది తిరుత్తణి పుణ్యక్షేత్రం. మరో పురాణం ప్రకారం తాను పోగొట్టుకున్న జ్ఞానాన్ని పొందడానికి సాక్షాత్తు బ్రహ్మే ఈ క్షేత్రంలోని సరస్సులో స్నానం చేసి తిరిగి తన బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడట. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంకు చక్రాలను తారకాసురుడి నుండి తిరిగి పొందాడట. అంతేకాదు తన తండ్రి అయిన పరమేశ్వరుడికి ఆ కుమారస్వామి ప్రణవ రహస్యాన్ని ఇక్కడే చెప్పాడంటారు. ఇంతటి శక్తిగల ఆ పుణ్యక్షేత్రం తిరుత్తణి. ఇక్కడ భైరవుడు చతుర్వేదాలకు ప్రతిరూపంగా 4 శునకాలతో కలిసి ఉంటాడు. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనేది నమ్మకం. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతూ ఉండగా కార్తికేయుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన ముత్తుస్వామి దీక్షితార్ నేడు ఆయన నోరు పవిత్రమై ఆసుధారగా గానం చేశారట. అంతటి పవిత్రమైనది ఈ తిరుత్తణి పుణ్యక్షేత్రం. మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం. వేటు న్యూస్ అనగనగాలో.